ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. సత్యసాయి జిల్లా మడకశిరలో వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ 5 సంవత్సరాల పాలనను తమ 18 నెలల పాలనతో పోల్చి చూడాలని సవాల్ విసిరారు. మంచినీటి సమస్యను ఎవరూ పరిష్కరించారంటూ ప్రశ్నించారు. గత 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తమ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి జరిగిందని, బహిరంగ చర్చకు సిద్ధమని ఎంఎస్ ఎమ్మెల్యే రాజు స్పష్టం చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అన్నారు. కర్నూలు జిల్లా పతికొండలోని బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం, ఇతర సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సమయం వృధా చేయకుండా 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు కష్టపడి చదివి జీవితంలో మంచి ఉద్యోగం సాధించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం ర్యాలీలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం సరైన టైంలో అందడం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సంబంధిత అధికారులపై గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. సరైన సమయానికి భోజనాలు అందించాలని వంట మనుషులకు మండలాధికారులు సూచించారు. కర్నూలు జిల్లా కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. సిల్వర్ సామాన్లు తయారు చేసే ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు ఆయిల్ ట్యాంక్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్రసాద్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా అతడితో పాటు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తగిన చర్యలు చేపట్టారు. పోలవరం జిల్లా రామవరంపాడు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి ఘోరంగా తయారైంది. పాఠశాలకు స్థలం ఇచ్చిన వ్యక్తికి అధికారులు హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చకపోవడంతో స్థలదాత స్కూల్కు తాళం వేశాడు. దీంతో విద్యార్థులు రహదారి పక్కనే కూర్చుని విద్యను అభ్యసించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం విడిచి స్థలదాతకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన అమెరికన్ బార్ కత్తిదాడిలో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో పరస్పర ఫిర్యాదుల మేరకు పోలీసులు ఇరు వర్గాలకు చెందిన 4గురిని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు. అనంతపురం గుంతకల్లో అగ్ని ప్రమాదం జరిగింది. మమ్మీ డాడీ వస్త్ర దుకాణంలో షార్ట్ సర్క్యూట్తో కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో లక్షలాది రూపాయల వస్త్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.